తూర్పుగోదావరి జిల్లా ఇన్వెస్టిగేటివ్ న్యూస్ కి స్వాగతం. ప్రస్తుతం మన కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో 12 రోజులు గడుస్తున్నా సరే చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కూడా ఎక్కడ కూడా తెలియట్లేదు. వేడనే ఉత్కంఠం అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తా ఉంది. నిన్నైతే రీసెంట్ గా అయితే ఇక్కడ సిహెచ్ అగ్రహారంలో అక్కడ చిన్నారులు అయితే గుళ్ళు అయితే ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గ్రామ పెద్దలు కూడా పూజలు అయితే చేసి చిన్నారి జ్ఞానేశ్వరి ఎక్కడున్నా సరే తిరిగి ఇంటికి చేరుకోవాలని అయితే కోరుకుంటున్నారు. అలాగే కుల మత భేదాలు కూడా అతీతంగా అయితే ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నట్టయితే మనకు కనిపిస్తూ ఉంది. చిన్నారి ఎక్కడున్నా సరే ఆచూకీ తెలియాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. అలాగే నిన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రత్యేకంగా అక్కడ సిహెచ్ అగ్రహారంలో చెరువులో కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరంగా చేశారు. మరో ప్రక్కన అయితే నిన్న పోలీసులు అయితే ప్రత్యేక కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. చిన్నారి ఎక్కడైతే మిస్ అయిందో అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ఒక టెడ్డీ బేర్స్ అయితే 2 టెడ్డీ బేర్స్ అయితే అక్కడ కట్టి దానికి ఒక చిన్న మాంసం ముక్క అలాగే కెమెరాలు తర్వాత చుట్టుపక్కల ప్రొఫెషనల్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఏవైనా అడవి జంతువులైనా అక్కడికి వస్తాయేమో అనే అనుమానంతో అలాగే ఎవరైనా వస్తే అవి ప్రొఫెషనల్ గా క్యాచ్ చేసి ఫొటోస్ తీసి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంటుందని కూడా తనిఖీలు చేశారు. అలాగే మరో ప్రక్కన అయితే డంపింగ్ టవర్స్ ఏవైతే ఉన్నాయో కాల్ డేటాను కూడా పరిశీలించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే 170 నెంబర్లు కూడా పరిగణలో తీసుకుని వెరిఫై చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడైతే మనకైతే రీసెంట్ గా అయితే మనకు చూస్తున్నాము ఈ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఎక్కువగా నడుస్తూ ఉంది. దయించి ఎవరు కూడా ఫేక్ న్యూస్ పెట్టొద్దని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అలా ఫేక్ న్యూస్ పెట్టిన వారి మీద చట్టపరంగా నోటీసులు ఇచ్చి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు. కాబట్టి దయించి ఎవరు కూడా ఫేక్ న్యూస్ పెట్టద్దు. వచ్చిన సమాచారాన్ని మాత్రమే జనాలకి తెలియపరచడానికి మనం ఉన్నాము. కాబట్టి దయించి ఆ విధంగానే మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తూర్పుగోదావరి జిల్లా ఇన్వెస్టిగేటివ్ న్యూస్ ఛానల్.